వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా చిన్న ప్రపంచం. ఇవాళ సింపుల్ చికెన్ ఫింగర్స్ ఎలా చేయాలో చూద్దాం. సో దానికి ముందుగా బోన్లెస్ చికెన్, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, కొంచెం కర్రీ లీవ్స్, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ అండ్ పెప్పర్ అయితే తీసుకుంటున్నా. అందులో ఆయిల్, ఉప్పు. సో ముందుగా మనం పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్ ఇవన్నీ గ్రైండ్ చేసుకోవాలి. మీకు మధ్యలో క్రంచీగా తగలాలి అంటే నువ్వు చికెన్తోనే మనం మిక్స్ చేసి అయితే గ్రైండ్ చేయొచ్చు. ఇక్కడైతే నేను చికెన్తోనే మిక్స్ చేసి గ్రైండ్ చేస్తున్నా. ఉప్పు కూడా యాడ్ చేసి గ్రైండ్ అయితే చేయాలి. ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఫింగర్స్ స్ట్రక్చర్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఒక ఐస్ క్రీమ్ స్టిక్ని అయితే యూస్ చేసి ఈ చికెన్ మిశ్రమాన్ని దానికి రౌండ్ ఫింగర్గా అయితే ప్రెస్ చేస్తున్నా. ఇలా చేసుకోవడం వల్ల చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. అన్నీ ఇలా అయితే పుట్ చేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా ఐస్ క్రీమ్ స్టిక్స్కి చేసుకోవచ్చు. లేదు నాకు ఐస్ క్రీమ్ స్టిక్స్ వద్దు అంటే కట్లెట్స్ షేప్ కూడా మనం ఇవ్వచ్చు. ఇలా అన్నీ చేసుకున్నాక మినిమం ఒక 1 to 2 hours అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. సో నేను అన్నీ అయితే ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుని 5 minutes ముందైతే తీసి బయట పెట్టేయాలి, కొంచెం కూల్ డౌన్ అవ్వడానికి. ఇప్పుడు మనం చూస్తే ఇవి కొంచెం స్టిఫ్ అయ్యాయి ఫ్రిడ్జ్లో పెట్టాక. ఇప్పుడు ఒక తవా మీద ఆయిల్ వేసి షాలో ఫ్రై అయితే చేద్దాం. ఆయిల్ ఫుల్ స్ప్రెడ్ చేసి బాగా హీట్ అయ్యాక ఒక్కొక్క ఫింగర్ని అయితే మనం 4 sides నీట్గా కాల్చుకుందాం. ఇలా చేసుకున్న ఫింగర్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి పెట్టి రోస్ట్ అయితే చేస్తున్నా. మీకు ఇవి రోస్ట్ అవ్వడానికి ఒక 10 to 15 minutes అయితే పడుతుంది. ఎవ్రీ సైడ్ ఇలా కాలాక మనం టర్న్ చేసుకొని అదర్ సైడ్ కూడా బాగా కుక్ చేసుకోవాలి. అన్ని సైడ్స్ బాగా కుక్ అయింది అని మనకు అనిపించినప్పుడు కిందికి దించేసుకొని సర్వ్ చేసుకుంటే మన హాట్ చికెన్ ఫింగర్స్ అయితే రెడీ. నేను ఇక్కడ ఆనియన్ అండ్ కుకుంబర్తో అయితే సర్వ్ చేసుకుంటున్నా. మనం కెచప్తో కూడా చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.